హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా రుచిగా ఉండేటువంటి బీరకాయతోటి కొబ్బరి పాలకూర అసలు ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఏం చేస్తారంటే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవాళ నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నా ఈ కూరకి. చెక్కంతా తీసేసి సన్నగా కట్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో అరచిప్ప కొబ్బరి ముక్కలు వేసి, పచ్చి కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ పుట్నాల పప్పు వేసి కాసి నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపేసేయండి. ఆ పోపు అంతా వేగంగానే కాస్త కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి అందులోని టమాటా ముక్కలు కూడా వేసేయండి. కాస్త వేగంగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా అంతా వేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసేయండి. మెత్తగా మగ్గనివ్వండి మూత పెట్టేసేసి. ఆ ముక్కలంతా కూడా మగ్గంగానే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలు అందులో వేసేసి కలిపేసేయండి. అసలు ఎంత బాగుంటుందంటే నిజంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇలా రెడీ అయినటువంటి కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ కొబ్బరి పాలకూర రెడీ. థ్యాంక్ యూ.